బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. రాయల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. మీరు చూసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోని వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అయిన హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. సో నేనైతే ఈ రోజు ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. సో అదేంటంటే మీరు ఆల్రెడీ తమిళ టైటిల్లో చూశారు. సో ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి 12722 హజరత్ నిజాముద్దీన్ నుంచి హైదరాబాద్ ఎక్కి మధ్య తిరిగే దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మిగిలిన విషయాలని కొంచెం లోపలికి వెళ్తే మాట్లాడుకుందాం. ప్రస్తుతం లగేజ్ స్కానింగ్ అన్నీ ఉంటాయి. సో చేయించినంత లోపలికి వెళ్ళిపోదాం. సో ప్లాట్ఫామ్ ఏంటంటే చూసుకుని ఆ తర్వాత తదుపరి విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో మన బండి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉందంటే, సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను అనమాట. సో మన ఎస్కలేటర్ ఎక్కేసి ప్లాట్ఫామ్ 6లోకి వెళ్ళిపోదాం. సో 6లో వెళ్ళిపోయి లోపల లగేజ్ అయితే పెట్టేసి సో తదుపరి విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ ఎంట్రీ నెంబర్ 3 దగ్గర ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో మీరు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనొచ్చు, మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి డిపార్ట్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 10 అవుతుంది అనమాట. సో మన ట్రైన్ డిపార్ట్ వచ్చేసి 10:50కి అనమాట. సో ఆల్రెడీ బండి 20 చేసి పెట్టారు. సో వెళ్ళిపోదాం అక్కడికి. సో నేనైతే నా లగేజ్ని లోపల కోచ్లో పెట్టేసి బయటకు వచ్చేసాను అనమాట. సో ఈరోజు నేను ట్రావెల్ చేసి వచ్చేసి స్లీపర్ క్లాస్లో. కోచ్ వచ్చి S6 సీట్ నెంబర్ 33 లోవర్ బర్త్ వేసాడు. సో నేను బుక్ చేసి చాలా అయిందండి. సో ఆల్మోస్ట్ 2 months ముందుకే బుక్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ముందుకు వెళ్తున్నాను లోకో ఏంటంటే చూడడానికి. సో ఈ లోపు వెళ్తూ మన బండి యొక్క కొంచెం హిస్టరీ అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన బండి వచ్చేసి February 9, 1957లో అయితే అప్గ్రేడ్ చేశారండి. సో బండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 60-70 years అవుతుంది. సో బండి స్టార్ట్ చేసిన టైంలో ఎలా ఉండేదంటే, సో మీకు తమిళనాడు ఎక్స్ప్రెస్ చూసే ఉంటారు బ్లాగ్ మీరు. సో తమిళనాడు ఎక్స్ప్రెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డైలాక్స్ ఎక్స్ప్రెస్ గురించి. సో డైలాక్స్ ఎక్స్ప్రెస్గా తిరిగినప్పుడు మన సౌత్కి చెన్నైకి స్లిప్ కోచెస్ నడిచేది అనమాట. సో సగం కోచ్లు వచ్చేసి చెన్నై వచ్చేవి, సగం కోచ్లు హైదరాబాద్ వచ్చేవి అనమాట. సో ఈ రెండు మనకి కాజీపేటలో మర్జ్ అయ్యి ఢిల్లీకి అయితే వచ్చేవి. సో డైలాక్స్ ఫుల్లీ ఏసీ ఎక్స్ప్రెస్ నడిచేది అనమాట అప్పట్లో. ఆ తర్వాత ఏం చేశారంటే తమిళనాడు సెపరేట్గా బండి అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసేసి సో మన బండిని అయితే కొన్ని రోజులు క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇది రీస్టోర్ చేశారు అనమాట దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన దక్షిణగా కాదు, దక్షిణ లింక్గా స్టార్ట్ చేశారనమాట. సో దక్షిణ లింక్ ఏంటంటే, సో కొన్ని కోచ్లు అనేది హైదరాబాద్ నుంచి మనకి ఢిల్లీకి అయితే వచ్చేవన్నమాట. అలాగే ఇంకొన్ని కోచ్లు ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం నుంచి వచ్చేవన్నమాట. విశాఖపట్నం నుంచి వచ్చి కోచ్ల్ని ఇంకా అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన మన హైదరాబాద్ వచ్చిన కోచ్ల్ని కలిపి కాజీపేటలో కలిపి సో మన ఢిల్లీకి అయితే పంపించేవారు అనమాట. సో ఆ విధంగా దక్షిణ లింక్గా అయితే బండి నడిచేది అనమాట కాజీపేట నుంచి. సో నాకు కూడా ఇప్పటికీ దీన్ని దక్షిణ అని పిలవడం కన్నా దక్షిణ లింక్ అని పిలవడం అనమాట. సో ఇప్పటి నుంచి ICF బ్లూ కలర్ ICF రేక్తో నడిచేటప్పుడే నాకు ఈ బండి గురించి తెలుసు. సో అప్పట్లో మాకు చాలా ఫేవరెట్ ట్రైన్ అనమాట దక్షిణ లింక్ అనేది. ఎందుకంటే మాకు విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్ అప్పట్లో లేదు. ఉన్న ఒక ట్రైన్ ఏంటంటే ఈ దక్షిణ లింక్ అనమాట. సో తర్వాత మనకి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిపోయినాయి కదా. సో సెపరేట్ అయినప్పుడు ఏం జరిగిందంటే కొన్ని రోజులు దక్షిణ లింక్ అని నడిచింది. తర్వాత ఈ లింక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో కాజీపేటలో కొంచెం ట్రాఫిక్ బ్లాక్ని అయితే పెట్టేదన్నమాట. సో ఆ ట్రాఫిక్ బ్లాక్ రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఈ దక్షిణ లింక్ని అయితే క్యాన్సిల్ చేశారు అనమాట. దక్షిణ సింగిల్ బండిగా నడపడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు దక్షిణ అయితే సెపరేట్గా నడుస్తుంది. ఈ లింక్ ఏదైతే క్యాన్సిల్ అయిందో ఆ లింక్ ప్లేస్లో మనకైతే దాన్ని కాచిగూడ వరకు ఎక్స్టెండ్ చేసి విశాఖపట్నం, ఇప్పుడు విశాఖపట్నం మహబూబ్నగర్ సూపర్ ఫాస్ట్ ఉందో సో ఆ బండికి అయితే నడుస్తుంది అనమాట. సో ఏదైతే మనకి ఢిల్లీ కనెక్షన్ కట్ అయిందో సో దాని ప్లేస్లో మనకైతే స్వర్ణ జయంతి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ లింక్ ప్లేస్లో మనకి స్వర్ణ జయంతి అయితే నడుస్తుంది అనమాట. సో ఆ తర్వాత అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ AP ఎక్స్ప్రెస్ అయితే వేశారు. సో మనకైతే విశాఖపట్నం నుంచి రెండు అయితే ఉన్నాయన్నమాట. వయా విజయవాడ, ఇది నేను చెప్పేది విజయవాడ గురించి. మనకి విజయవాడపై కాకుండా మనకి అలా విజయనగరం సైడ్ నుంచి మనకు సమత తిరుగుతుంది. సో ఆ బండి కూడా ఉంది. ఇంకా హిరాకోడ్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ అటు నుంచి తిరిగేవి. నేను చెప్పేది మన SCRలోంచి ఇలా వచ్చేవన్నమాట. ఆ బండ్ల గురించి చెప్తున్నాను నేను. సో నేనైతే మార్నింగ్ 12621 తమిళనాడు సూపర్ ఫాస్ట్ అయితే వచ్చాను. సో మన ఎగ్జాక్ట్లీ దాని పేరింగ్ నెంబర్ ఏదో ఉంటుందో 12622. సో సేమ్ అదే మన సౌత్ సెంట్రల్ రైల్వే నెంబర్ అనమాట. అంటే 12722. సో అది వచ్చేసి మనం ట్రావెల్ చేయబోయే బండి నెంబర్ అనమాట. సో ఈ కోయిన్సిడెన్స్ నేనైతే అనుకోవాలి టికెట్ బుక్ చేసినప్పుడు. మనం వచ్చేటప్పుడేమో SR 12621 సిరీస్కి వచ్చాం, వెళ్ళేటప్పుడేమో 12722కి వెళ్తాం అనమాట. సో 2122 సిరీస్ని మనం రెండింటికి కలిపి అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడే చూసాను, ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేయలేదు ఇది. సో చూసినట్టు నాకు బాగా అనిపించింది అనమాట. ఇప్పుడైతే బండి కవర్ చేసే డిస్టెన్స్, హాల్ట్లు, టైము, యావరేజ్ స్పీడ్ అయితే మాట్లాడుకుందామండి. సో మన బండి కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 1680 కిలోమీటర్లు అనమాట. తీసుకునే టైం వచ్చేసి 29 గంటలు. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 58 అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి టోటల్ 42 హాల్ట్లు అయితే ఉంటాయి. సో మనకు వచ్చేసి ఒక విధంగా రాడ్ బండే, కానీ తప్పదు ట్రావెల్ చేయాలి. సో నాకు ఈ బండిలోనే టికెట్ దొరికింది. సో చాలా ఆటోలు పడతాయి. యూజువల్గా మనకి ఢిల్లీ టు హైదరాబాద్ తీసుకునే మ్యాక్సిమం టైం వచ్చేసి 24-25 అవర్స్ అనమాట. మన బండి 29 అవర్స్ తీసుకుంటుంది. యాక్చువల్గా మనకు 42 స్టాపులు అయితే ఉన్నాయి. సో 42 స్టాపులు అంటే ఏ రేంజ్లో పరిగెడతాడో, ఏ రేంజ్లో కొట్టించుకుంటాడో మీరు ఊహించేయచ్చు. సో ఒక విధంగా రాడ్ బండి అయితే
బట్ సో స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి తెలంగాణ, మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నంత నీట్గా అయితే దక్షిణ అయితే ఉండదని నాకు చాలామంది చెప్పారు. సో ఎందుకంటే ఇంటర్మీడియట్ హాల్స్లో తిరిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే హాల్స్ చాలా ఎక్కువ కదా. సో ఇంటర్మీడియట్ హాల్లో ఢిల్లీ నుంచి వెళ్ళడానికి కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండి. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో కూడా చాలామంది సో విజయవాడ దాకా కూడా కాదు, విజయవాడ ఏంటి మన మహారాష్ట్ర దాకా కూడా రావట్లేదు. సో దగ్గరలోనే WCRలోనే ఈ బీనా, ఈ భోపాల్ అవన్నీ చెప్తున్నారు అన్నమాట. సో భోపాల్ నుంచి మార్నింగ్ వెళ్తుందండి. సో ఈ మధ్యలో దీపాయి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంటర్మీడియట్ ప్యాసింజర్ అయితే బాగా వాడుకుంటున్నారు బండి మన వాళ్ళు కన్నా. ఎందుకంటే మన వాళ్ళు 29 hours తీసుకుందంటే ఎవడెక్కుతారండి ఇవ్వండి. సో మన వాళ్ళు మ్యాక్సిమం తెలంగాణ ప్రిఫర్ చేస్తారు, తెలంగాణ మిస్ అయితే తమిళనాడు, ఏపీ అనమాట. సో ఈ 3 బండ్లు మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకుంటారు. హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అయితే మ్యాక్సిమం తెలంగాణ, లేదంటే మనకి దురంతో అవి ఉన్నాయి, లేదంటే రాజధాని ఉంది, నమ్మ రాజధాని. సో అవి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో దక్షిణ చాలా తక్కువ ప్రిఫరెన్స్ అనమాట. సో బండి స్టార్ట్ అయ్యేది కూడా లేట్నే స్టార్ట్ అవుతుంది, 11 o'clock స్టార్ట్ అవుతుంది నిజాముద్దీన్లో. అండ్ మనకి హైదరాబాద్ కూడా అరౌండ్ నైట్ 2:30, 3కి అయితే వెళ్తుంది. సో టైమింగ్ కూడా కొంచెం ఆక్వర్డ్ టైమింగ్లో తిరుగుతుంది అనమాట బండి. సో ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట మన బండిని. సో ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి, టెంపరేచర్ బాగా ఉంటుంది, చలిగా ఉంటుందని చెప్పి స్వెటర్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ చూసుకుంటే మామూలుగా లేదు హ్యూమిడిటీ. సో పిచ్చగా ఉడికేస్తుంది అనమాట. సో టైం 10 అయింది, అసలు గాలి లేదు, బీభత్సంగా ఉడికేస్తుంది. సో ఇప్పుడైతే వాటర్ బాటిల్ తీసుకోవడానికి వచ్చానమాట ఇక్కడికి. సో నేనైతే ఒక కోక్ టిన్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. కోక్ టిన్ 70 అంట. సో వాటర్ బాటిల్ అయితే MRP అమ్ముతున్నారు. సో కోక్ టిన్ మీద MRP కూడా 70 ఉందన్నమాట. సో వీళ్ళు బయట నుంచి ప్రింటింగ్ చేయించుకొచ్చారు. సో అంతా రేట్ అనేది తెలీదు. సో ఇంకా మనకి బాగా హ్యూమిడిటీ పెరిగిపోయి బాగా దాహం వేస్తుంది అనమాట. సో ఇంకా తప్పదు. అలాగే క్యాలరీస్ కూడా కావాలి, షుగర్స్ కాబట్టి కోకోకోలా తీసుకున్నాను. యూజువల్గా షుగర్స్ ప్రిఫర్ చేయను, బట్ జర్నీ అయితే ఇంకా తప్పదు, తీసుకోవాలి, ఎనర్జీ కావాలి కాబట్టి. ఇంకా మన దగ్గర ORSL ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ORS సాల్ట్ అవి తీసుకుంటూ ఉంటే కొంచెం బాడీ యాక్టివ్గా ఉంటుంది. మన ఎంత చెమట పోయినా సరే వాటర్ అయితే తిరిగి రీఫిల్ అవ్వాలన్నమాట. ఎనర్జీ రీఫిల్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ORS సాల్ట్స్ అవి తీసుకోవాలి. సో అవి కూడా నేను ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ గురించి కూడా మాట్లాడుకుందామండి. బేసిక్గా మన హజరత్ నిజాముద్దీన్ అనేది మన న్యూఢిల్లీకి ఒక సపోర్టింగ్ స్టేషన్ అనమాట. సో మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్లో అయితే సో చాలా స్టేషన్స్ అయితే ఉన్నాయి. న్యూఢిల్లీకి సపోర్టింగ్ స్టేషన్ ఉంది, న్యూఢిల్లీకి సపోర్టింగ్ హజరత్ నిజాముద్దీన్ ఉంది, ఇంకా ఢిల్లీ సరాయ్ రోహిల్లా ఉంది, ఇంకా పక్కన చూసుకుంటే ఆనంద్ విహార్ టెర్మినల్ ఉంది, ఇంకా ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ ఉంది. ఇవన్నీ మన సపోర్టింగ్ స్టేషన్స్ అనమాట. సో సపోర్టింగ్ స్టేషన్స్లో అతిపెద్ద స్టేషన్ వచ్చేసి మన హజరత్ నిజాముద్దీన్. సో ఇది వచ్చేసి మన న్యూఢిల్లీకి 8 kilometers దూరంలో అయితే ఉంటుంది అనమాట. స్టేషన్ కూడా వచ్చేసి NZM. సో ఈ స్టేషన్ వచ్చేసి నార్థన్ రైల్వేస్ కింద అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 9 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి నిజాముద్దీన్లో. సో మన బండి వచ్చేసి 6 నుంచి డిపార్ట్ అవుతుంది అనమాట. సో ఈ నిజాముద్దీన్ నుంచి మనకి చాలా బండ్లు అయితే డిపార్ట్ అవుతుంటాయి టువర్డ్స్ సౌత్ సైడ్. మన నమ్మ రాజధాని, ఇంకా మన ఇది సమత, స్వర్ణ జయంతి, సో ఇలాంటి బండ్లన్నీ మనకి ఈ హజరత్ నిజాముద్దీన్ నుంచే బయలుదేరుతూ ఉంటాయి అనమాట. ఇంకా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి, మన స్టేట్ బండ్లు ఉంటాయి కదా, ఇది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఇవన్నీ న్యూఢిల్లీ వరకు వెళ్తాయి అనమాట. కొన్ని ఈ మధ్యలో ఉన్న వేరే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం నిజాముద్దీన్ నుంచి అయితే పంపిస్తూ ఉంటారు. ఇంకా మన CR రాజధాని 2232 అది కూడా నిజాముద్దీన్ నుంచి డిపార్ట్ అవుతుంది. సో ప్రస్తుతంగా బండ్లన్నీ వెళ్ళిపోయినాయి. సో లేట్ నైట్ బాగా లాస్ట్ బయలుదేరే బండి వచ్చేసి మన దక్షిణ అనమాట, నిజాముద్దీన్ నుంచి టువర్డ్స్ సౌత్. సో దీని తర్వాత బండ్లన్నీ మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున ఎర్లీ మార్నింగ్ ఉంటాయి, 5:30, 5:40 స్టార్ట్ అవుతాయి అనమాట. సో బండిలో ఇదండి జనరల్ పరిస్థితి, ఫుల్ ప్యాక్ అయితే ఉంది నిజాముద్దీన్ నుంచి. సో ఈరోజు సండే అనమాట. సో సండే ఈ లెవెల్లో ఉందంటే ఇంకా ఫ్రైడే సాటర్డే ఆలోచించుకోవచ్చు బండి ఏ రేంజ్లో పరిగెడుతుంది అనేది జనాలతో. సో మనకైతే లోకో ఇంకా అటాచ్ చేయలేదు, ఇప్పుడు లోకో వస్తున్నాడు, పవర్ లోకో ఏంటనేది చూద్దాం. సో బండి చూస్తే జామ్ ప్యాక్ ఉంది జనరల్ అయితే. చూడొచ్చండి డిపార్చర్కి ఇంకా 10 నిమిషాల టైం కూడా లేదు, ఇంకా మనకి లోకో అయితే రాలేదన్నమాట. సో మనకైతే ఈరోజు ఖచ్చితంగా డిలేడ్ డిపార్చరే ఉంటుంది. సో నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను. డిపార్చర్ డైరెక్ట్ కలుసుకుందాం ఈరోజు లోపు వెనక్కి వెళ్తూ మన బండి యొక్క కోచ్ కంపారిజన్ కూడా మాట్లాడుకుందాం అనమాట. మన బండికి వచ్చేసి 2 సెకండ్ AC కోచ్లు ఉంటాయండి, ఇంకా అలాగే 5 థర్డ్ AC, 7 స్లీపరు, ఒక ప్యాంట్రీ కారు, 4 జనరల్, ఒక SLR, ఒక EOG అండ్ అలాగే ఒక హై కెపాసిటీ పాసిటివ్ ఫ్యాన్ అనమాట. సో టోటల్ బండికి వచ్చి 22 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో మనల్ని ఎప్పుడు మోస్ట్లీ 99% అయితే మనకి లాలా కూడా సంబంధించి WP7 లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా వస్తే ఆఫ్ లింకులు రావచ్చు, ఆర్ఎల్స్ బెజవాడ P7. సో ఈరోజు లోకో ఏంటంటే మనకు తెలుసుకోలేకపోయాం. ఇంకా రేపు మార్నింగ్ లేచిన తర్వాత అయితే సో లోకో ఏంటనే చూద్దాం, ఎందుకంటే అక్కడ కొంచెం RPF వాళ్ళు గట్టిగా ఉన్నారనమాట. సో నైట్ చాలా లేట్ అవుతుంది కదా, 11 అవుతుంది. సో కొంచెం సెక్యూరిటీ అయితే టైట్ చేశారు, ఎందుకంటే ఆగస్ట్ 15 చాలా దగ్గరలో ఉంది. సో ఢిల్లీలో సెక్యూరిటీ కొంచెం గట్టిగా ఉందన్నమాట. సో ఇలాంటి మనం రిస్క్ చేయకూడదు. సో మనం వెళ్తూ దారిలో ఎక్కడైనా చూసుకుందాం లోకో ఏంటనేది. మనం యాక్చువల్గా మన బండి స్లాగ్ చాలా ఉంటుంది కాబట్టి సో చేసిన బిఫోర్ టైం అవుతుంది. బిఫోర్ టైం వెళ్ళినప్పుడు లోకో దగ్గరికి వెళ్ళి లోకో ఏంటనేది చూసుకుందాం. సో ఇంక మనం డైరెక్ట్ డిపార్చర్లో కలుసుకుందామండి. సో చూడొచ్చండి మనకైతే స్టార్టర్ తీసి పెట్టారన్నమాట. నేను యాక్చువల్గా ఇందాక వెనక్కి వెళ్ళి చూస్తున్నాను లోకో లేదని చెప్పి. సో నేను ఒక పిచ్చినా కొడుకుని. సో బండి లోకో అయితే ఎదురుందనమాట. సో మనకి ఎగ్జాక్ట్లీ చూడొచ్చు
10:49 అయితే అయింది. 10:50కి డిపార్చర్ అనమాట. సో 1 minute ముందు అయితే మనకి హాంకింగ్ కొడుతున్నారు. సో బండి అయితే డాట్ ఆన్ టైమ్ డిపార్చర్ అనమాట నిజాముద్దీన్ నుంచి. సో మనం అయితే ట్రైన్ బోర్డ్ అయిపోదాం. సో మన లోకల్ ఏంటంటే ఇంకా ముందు స్టేషన్కి వెళ్ళాక చూసుకుందాం అనమాట. సో ప్రస్తుతానికి మనం వెనకాల ఉన్నాను. యాక్చువల్గా ముందున్నాను అనుకున్నాను, కానీ ఐ వాజ్ మిస్టేక్లీ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో మనమైతే వెనక్కి వెళ్ళిపోదాం. బండి అయితే డిపార్చర్ అవ్వబోతుంది. చూడొచ్చు 10:49 అయింది. అప్పుడే హాంకర్ అయితే కొట్టి 10:50 అయింది. సో బండి అయితే డిపార్ట్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీ హ్యావ్ డాట్ ఆన్ టైమ్ డిపార్చర్ ఫ్రమ్ హజరత్ నిజాముద్దీన్. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది ఫరీదాబాద్లో. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. మనకైతే 15 నిమిషాలు టైం అయితే ఇచ్చారు. సో మనకు వచ్చేసి నెక్స్ట్ చిన్న చిన్న స్టేషన్లు అయితే ఉన్నాయి. సో అది దాటిన మనకు తుగ్లకాబాద్ వస్తుంది. తుగ్లకాబాద్ తర్వాత మనకైతే 136 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి బండి అయితే ఎరగొడతారు. స్లాట్లో మనం తప్ప ఎవరు లేరు. ఫస్ట్ మనమే వెళ్తున్నప్పుడు. సో మన వెనకాల వచ్చే బండ్లు అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం మధుర దాకా బాగానే వెళ్ళిపోతుంటాం. మధుర తర్వాత అయితే మనకి కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది. ఓవర్టేక్లు గట్టిగా పడతాయి. సో అవి నైట్ అయిపోతాయి కాబట్టి మనం పెద్ద కవర్ చేయలేకపోవచ్చు. సో మనం అయితే కంటిన్యూ చేసుకుందాం. సో మనమైతే ఇప్పుడు తుగ్లకాబాద్కి చాలా దగ్గరలో ఉన్నామండి. సో తుగ్లకాబాద్ వచ్చేటప్పుడు మనం అయితే 110 ఎక్కించేసాడు అనమాట. సో తుగ్లకాబాద్ దాటిన తర్వాత అయితే మనకు 130 అయితే ఉంటుంది. సో తుగ్లకాబాద్ దాటిన తర్వాత పడుతుందండి బండి. సో ఈ బండే కాదు, ఏ బండి అయినా సరే ఎంపీఎస్లో పరిగెడుతుంది అనమాట. సో అలా పరిగెట్టింటారు. సో అదంతా హోల్ క్రెడిట్ గోస్ టు దిస్ సెక్షన్. సో చూడొచ్చండి, మనమైతే తుగ్లకాబాద్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో మన బండి అయితే విరుచుకుపడే టైం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కాదు, మనకి ఎలాగ ఫరీదాబాద్ స్టాప్ ఉంది, తర్వాత బల్లాబ్గర్ అని చెప్పి ఇంకా చాలా స్టాప్లు ఉన్నాయి అనమాట. సో అవి దాటిన తర్వాత మనకి మధురాకి మధ్యలో అనమాట. సో మంచి రన్ అయితే ఉంటుంది. సో మనం ట్రై చేస్తాం ఎంతవరకు అంత కవర్ చేసి కొంచెం పడుకుందాం అనమాట. మనకి రేపు ఫుల్ డే అంతా మనకి బ్లాగింగ్ టైం ఉంది. సో రేపు మొత్తం కవర్ చేసుకోవచ్చు. మంచి ఓవర్టేకలు దొరుకుతాయి. అంటే మనం మనల్ని కొడతాయి. సో అవి కూడా మంచివన్నీ రికార్డ్ చేసుకుందాం. సో చాలా స్టేషన్లు ఉన్నాయి కాబట్టి బోల్డ్ కంటెంట్ వస్తుంది. సో ఎంత కుదిరితే అంత పెట్టుకుందాం. సో యాజ్ జోల్ మన బండి అయితే 130 అయితే ఎక్కేస్తుందండి, చూడొచ్చు. సో ఇదండి కోచ్ పరిస్థితి. సో జనరల్ క్రౌడ్ కూడా ఫుల్గా ఎక్కేసారు అనమాట. సో గేట్లో ఆక్యుపై చేస్తారు. సో మనకి రికార్డింగ్ కుదురుతలేదు అనమాట. మోస్ట్లీ మనకి ప్లాట్ఫామ్ సైడ్ అయితే సైడ్ ప్లేస్ దొరికింది, ఆ పక్కన చూడాలి. సో పక్క వచ్చి ట్రై చేస్తాను. సో మంచి జింగ్లో మిస్ అయిపోతాం అనమాట. ఎందుకంటే మనం మంచి జోన్లో పరిగెడతాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి మన బండి వచ్చేసి నార్థన్ రైల్వేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చి ఎన్సీఆర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. నార్త్ సెంట్రల్ రైల్వేస్, తర్వాత డబ్ల్యూసీఆర్. మొత్తం ఈ 3 జోన్లు టాప్ జోన్లో 130లో పరిగెడుతూ ఉంటుంది బండి. సో అలా పరిగెట్టేస్తారు. మంచి టాప్ సెక్షన్ అనమాట. ఇటార్సీ వరకు మనకి సో మంచి రన్ అయితే దొరుకుతుంది. సో ఇవాళ నైట్ ఏంటి, రేపు మార్నింగ్ ఏంటి, ఇటార్సీ వెళ్ళే వరకు మనకి మంచి రన్ అయితే ఉంటుంది అనమాట. సో మనం మంచి జింగులు అయితే రికార్డ్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ స్కిప్పులు. సో ఇదండి మనకి ఫరీదాబాద్లో క్రౌడ్ పుల్లింగ్ అనమాట. సో ఫరీదాబాద్లో కూడా మనకి క్రౌడ్ పుల్లింగ్ బాగానే జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ క్రౌడ్ అంతా మనకి భోపాల్ వరకు వచ్చే క్రౌడ్. బండి మాత్రం ఫుల్ ప్యాక్ ఉంది. చెప్పాను వాళ్ళు ఇంటర్మీడియట్ ప్యాసింజర్స్ బండి ఎక్కువగా వాడుకుంటున్నారని చెప్పి. సో బండి అయితే హౌస్ఫుల్ అనమాట. 6 ఏసీలు క్లియర్ అవ్వలేదు, 3rd ఏసీ కూడా ఫుల్ ఉంది. నేను అప్గ్రేడ్ అడిగాను, లేదు దొబ్బే అన్నాడు టీసీ అయితే. సో భోపాల్ తర్వాత చూద్దామన్నాడు. సో రేపు పొద్దున్న భోపాల్కి వెళ్ళి సో పరిస్థితిని బట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి ఏంటనే చూద్దాం. సో మన బండి అయితే ఇప్పుడు తన ఫస్ట్ కమర్షియల్ హాల్ట్ అయిన ఫరీదాబాద్కి 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి 2 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి బల్లాబ్గర్లో. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ వెంటనే అనమాట అది. సో ఎన్సీఆర్ అదే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో అయితే మనకి కొంచెం స్టాప్లు అవి బాగానే ఇచ్చారు. సో బల్లాబ్గర్ తర్వాత కోసికాలం అని ఉంది. సో కోసికాలం తర్వాత మనకైతే మధుర అనమాట. సో ఈ కోసికాలం అనేది కొంచెం సిటీకి అవుటర్లో ఉంటుంది. సో అది మనం ఎన్సీఆర్లోకి వస్తుందని చెప్పలేము. సో చూడొచ్చండి, మన బండి అయితే ఫరీదాబాద్ నుంచి డిపార్ట్ అయిపోయిందనమాట. సో విత్ డిలే ఆఫ్ అరౌండ్ 9 minutes. సో బండి అయితే 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగింది. చూడొచ్చండి, మన బండి అయితే బల్లాబ్గర్ అనే స్టేషన్కి వచ్చిందనమాట. సో నేను ఇంకా మెయిన్ లైన్ మీద ఎక్కడ ఆపేసాడు అనుకున్నాను, కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో మళ్ళీ స్టార్టర్ కూడా వేసింది. సో బండి అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది.
చూసుకోవచ్చండి మన బండి అయితే ఇప్పుడు మధురా జంక్షన్ స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం నియర్లీ ఒక అరగంట లేట్కి అయితే వచ్చాం. సో ఇక్కడ యాక్చువల్గా మన హాల్ట్ వచ్చి 2 నిమిషాలే, కాకపోతే మన ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసి మనకి న్యూఢిల్లీ పాండిచేరి సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది. సో ఆ బండి అయితే మళ్ళీ ఇక్కడ ఓవర్టేక్ కొట్టబోతుంది. మన వెనకాల వచ్చింది అన్నమాట బండి. సో ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అయితే పంపిస్తారు. సో మనకి ఫస్ట్ ఓవర్టేక్ వచ్చేసి ఈ న్యూఢిల్లీ పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో దీని వెనకాల మెల్లిగా బండ్లు వస్తూ ఉంటాయి, ఓవర్టేక్ కొడుతూ ఉంటాయి. యాక్చువల్గా పడుకున్నామండి, కానీ చాలాసేపు నుంచి ఆగింది, గాలి వేయట్లేదని లేచా. లోపల మొత్తం దారుణంగా ఉందని సిచ్యువేషను. సో జనరల్ కూడా హెవీగా ఎక్కేసారు, మొత్తం వాష్రూమ్స్ కూడా అస్సలు నీట్గా లేవు. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో దక్షిణ అయితే అసలు ప్రిఫర్ చేయకండి. నేను మామూలుగా యాక్చువల్ ప్రిఫర్ చేయను, బట్ వేరే ఆప్షన్ లేక అయితే ఈ బండికి కొట్టాను అనమాట. సర్లే దీని ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని చెప్పి. సో బండి అయితే రాడ్గా ఉందండి, సో కొంచెం జాగ్రత్త. సో మనమైతే ఇప్పుడు లలితపూర్ జంక్షన్కి అవుటర్లు అయితే ఉన్నాం అనమాట. సో రాత్రి బాగానే పడుకున్నాను, మధ్యలో దాటిన తర్వాత మళ్ళీ పడుకున్నాను. మధ్యలో సింగిల్ అయినాయండి 130లో సప్ప వెళ్ళినాయి అనమాట. విండో పక్కనే ఉంది కదా సీటు. సో భలే అనిపించింది. ఇంకా లెవెల్కి పోయాను, రికార్డ్ చేద్దామంటే జనరల్ కూడా ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఫుల్గా ఉన్నారు. సంభవం ఏదో గేట్ దగ్గర సంపాదించాను. సో ప్రస్తుతానికి అయితే లలితపూర్ జంక్షన్ అయితే ఎంటర్ అవుతుంది బండి. సో దిగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. दक्षिण सुपरफास्ट एक्सप्रेस हजरत निजामुद्दीन से चलकर भोपाल। अरे राधे बच्चा May I have your attention please? సో 493 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు లలితపూర్ జంక్షన్ స్టేషన్ అయితే చేరుకుందండి. ఇక్కడికి మనం 20 నిమిషాలు లేట్కి అయితే వచ్చాం. సో ఇక్కడ హాల్టింగ్ వచ్చేసి మనకి 2 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ లలితపూర్ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ లలితపూర్ జంక్షన్ అనేది మనకి నార్త్ సెంట్రల్ రైల్వేస్ కిందకి అయితే వస్తుంది అనమాట. సో నార్త్ సెంట్రల్ రైల్వేస్ కింద వచ్చే లాస్ట్ హాల్ట్ మనకి ఇది. నెక్స్ట్ మనకు వచ్చే హాల్ట్ వచ్చేసి బీనా జంక్షన్లో ఉంది. అది వచ్చేసి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. సో 4th ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ అనమాట. సో 1, 2, 3 ప్రస్తుతానికి ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇంకా బండి చూసుకుంటే మన వెనకాల కుషీనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ముందు ముంబై ఎల్టీడీ బండి ఒకటి డిపార్ట్ అయిందనమాట. సో కుషీనగర్ వెనకాలేమో వారణాసి అహ్మదాబాద్ బండి ఒకటి ఉంది. ప్రస్తుతం లైనప్ అది ఆపోజిట్లో వచ్చి జింగిల్ అయితే కొంచెం దూరంగానే ఉన్నాయి, టైం పడి కేరళ అయితే వస్తుంది అనమాట. సో కేరళ ఒకటిని ఇంకా ఖజురాహో న్యూఢిల్లీ వందే భారత్ అనమాట. సో ఇవైతే ఉన్నాయి ప్రస్తుతానికి. సో చూద్దాం జింగిల్ ఎలా దొరుకుతాయి అనేది. జనాలు అయితే గట్టిగా ఉన్నారండి, అసలు మామూలుగా లేదు, ఫుల్గా ఉన్నారు జనాలు. బండిలో జనాలు ఫుల్గా ఎక్కేసి ఆక్యుపై చేస్తారు మొత్తం. సో టీసీ కూడా వచ్చి పెద్ద పట్టించుకోవట్లేదు, బండి అంత నీట్గా కూడా లేదు. సో కొంచెం నాకే చిరాకు పడుతుంది అనమాట, కానీ సంభవ్ వచ్చి చేస్తున్నాను నేను. సో బండి అయితే లలితపూర్ జంక్షన్ నుంచి కూడా డిపార్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ హాల్ట్ తెలిసిందే కదా, బీనా జంక్షన్లో. సో మనకైతే ఇప్పుడు ఆపోజిట్లో కేరళ ఎక్స్ప్రెస్ వస్తుందండి. చూసారు కదా, ఇది ఒక 0 అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఈ స్టేషను మన ఏపీ ఎక్స్ప్రెస్కి తమిళనాడు ఎక్స్ప్రెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి తమిళనాడు ఎక్స్ప్రెస్ని ఏపీ ఎక్స్ప్రెస్ అనేది ఇదే స్టేషన్లో అయితే ఓవర్టేక్ చేస్తుంది అనమాట షెడ్యూల్ ప్రకారం. అండ్ చాలాసార్లు ఇది ఇక్కడే జరిగింది, కానీ మనం ట్రావెల్ చేసినప్పుడు ఇచ్చే డిఫరెంట్ కేసు అనమాట. మనం మనల్ని అస్సాగూడ్లో పెట్టే ఓవర్టేక్ అయితే కొట్టించారు. సరే అస్సాగూడ్ కదా, ఆకాశవాదు.
महत्वपूर्ण है। సో మన బండి అయితే ఇప్పుడు నియర్లీ 10 నిమిషాలు లేట్గా అయితే బీనా జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ 5 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. సో యాక్చువల్గా మనం బీనా జంక్షన్ అవుటర్కి 5 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చాం. మన అవుటర్లో 15 నిమిషాలు ఆపి తీసుకొచ్చాడనమాట. సో బేసిక్గా ఈ బీనా జంక్షన్ అనేది వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ కింద వస్తుంది. ఇందాక వరకు మనం నార్త్ సెంట్రల్ రైల్వేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం WCRలోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. అండ్ అలాగే ఈ బీనా జంక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్పొచ్చు మనకి WCRలో. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ కట్ని వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది అనమాట. ఐ మీన్ బుందేల్ఖండ్ రీజియన్లోకి వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ వచ్చి మనకి దగ్గర అన్ని 6, 7, 8 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. మన బండికి బీనా జంక్షన్ దాటిన తర్వాత నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి మండి బమోర్ అనే స్టేషన్ అయితే ఉంటుందండి. దగ్గర ఒక 20 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత గంజ్ బసోడా, తర్వాత విదిష, తర్వాత భోపాల్ అనమాట. సో బండి అయితే బాగానే పరిగెడుతుంది. ఆబ్వియస్లీ NCR, WCR, NRలో అయితే బండికి రన్న విషయంలో డోకా ఉండదు. టప్ప కొట్టుకుంటూ వెళ్తాడు, ఆగుతాడు. మళ్ళీ స్టార్ట్ అవుతాడు, టప్ప కొట్టుకుంటూ వెళ్తాడు, ఆగుతాడు. సో అదే జరుగుతూ ఉంటుంది. సో వన్స్ మనం WCR దాటి CRలోకి వెళ్ళిన తర్వాత అనమాట కొంచెం బాగా రోత అయితే మొదలవుతూ ఉంటుంది. ట్రైన్ లోపల ఆల్రెడీ రోతగానే ఉంది. జనరల్ రోడ్ మొత్తం బీభత్సంగా ఎక్కేస్తున్నారు అసలు. సో టీసీలు కూడా బాగానే తిరుగుతున్నారు. ఫైనల్ రాసేస్తున్నాను ఎవరికాడికి. చూడొచ్చు బండి అయితే మనకి బీనా జంక్షన్ డిపార్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాప్ తెలిసిందే. సో ఈ లోపు కొంచెం ఫ్రెష్ అయ్యి నేను ఫుడ్ అయితే తీసుకుందాం అనుకున్నా. ప్యాంటరా ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది అనేది. 695 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు అరగంట లేటుగా భోపాల్ జంక్షన్ స్టేషన్ అయితే చేరుకుందండి. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 5 నిమిషాలు అనమాట. సో మనల్ని వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నారు. ఇక్కడ భోపాల్ జంక్షన్లో ట్రాఫిక్ చాలా హెవీగా ఉందన్నమాట. సో లాస్ట్ 10 నిమిషాల్లోనే దగ్గర 6 ట్రైన్లు అయితే మన భోపాల్ జంక్షన్కి అయితే ఎంటర్ అయినాయి. సో మన ముందు వచ్చేసి ప్రస్తుతానికి బికనేర్ మధురై అనువ్రత్ AC ఎక్స్ప్రెస్ మన ముందే అరైవ్ అయింది అనమాట. సో వాడిది మనది సేమ్ రూటు. సో దానికన్నా ముందు మనం భోపాల్ వచ్చే కంటే ముందు 2 బండ్లు కూడా ఓవర్టేక్ కొట్టామన్నమాట అవుటర్లో. సో అవేంటంటే ఒకటి వచ్చేసి అమృత్సర్ CSMT ఒకటి, ఇంకొకటి ఇటార్సీ భోపాల్ అని చెప్పి వింధ్యాచల్ ఎక్స్ప్రెస్ గిరాగా తిరిగి వస్తుంది. యాక్చువల్గా మీకు ఇటార్సీ నుంచి భోపాల్ రావాలంటే 100 కిలోమీటర్లే, కానీ ఆ బండి దగ్గర 500 కిలోమీటర్లు తిరిగి వస్తుంది అనమాట. సో అలా గిరాగా తిరిగి వస్తుంది. ఆ బండి దాన్ని ఓవర్టేక్ కొట్టాం అవుటర్లో. సో మన బండి అయితే ఇంకా WCRలో ఉన్నదని వెస్ట్ సెంట్రల్ రైల్వేస్లో. ఇప్పుడు ఈ డివిజన్ వచ్చేసి భోపాల్ డివిజన్ అనమాట. మనకి భోపాల్ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది రాణి కమలాపతిలో పక్కనే అనమాట. సో రాణి కమలాపతి తర్వాత మనకి నర్మదాపురం, ఆ తర్వాత ఇటార్సీ అయితే ఉంటుంది. సో ఇటార్సీ వరకు మంచి రన్ అయితే ఉంటుంది అనమాట. ఇటార్సీ తర్వాత సో పెద్ద లైట్ అంత ఏముండదు. సో ఇటార్సీ వచ్చే లోపల జింగిల్ కూడా బాగానే ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం ఎందుకంటే మన అండమాన్ కూడా వస్తుంది. సో ఇక్కడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసుకుంటే శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా అంబేద్కర్ నగర్ మాల్వా ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడికి వచ్చి గంట అయింది. యాక్చువల్గా బండికి ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది. సో వచ్చి ఇక్కడే ఉందన్నమాట. లోకో రివర్సల్ అయిపోయినా సరే బండి ఎక్కడి నుంచి కదలలేదు. సో జాగ్రత్తగా ప్యాంట్రీకి వెళ్ళి 2 తెచ్చుకున్నాడు, బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి, ఉప్మా ఒకటి. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఉప్మా పరిస్థితి, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ ఓకే, బాగానే ఉంది ఉప్మా. సో మన బండి అయితే ఇప్పుడు రాణి కమలాపతి స్టేషన్ ఏదో వస్తుందండి. మనం టిఫిన్ చేస్తాను కదా, సో బయటికి వెళ్ళబోతున్నాను. ఇది వచ్చేసి రాణి కమలాపతి రైల్వే స్టేషన్. సో స్టేషన్ చాలా బాగుంటుంది, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ప్రీవియస్గా దీన్ని హబీబ్గంజ్ అనేవాళ్ళు అనమాట. సో తర్వాత పేరు మార్చి రాణి కమలాపతి అని చేంజ్ చేశారు. సో చాలా బండ్లకి రాణి కమలాపతి స్టాప్ ఉండదు. సో మన దక్షిణ కొంచెం రాడ్ బండి కాబట్టి సో మనకైతే స్టాప్ వేశారనమాట. సో ఆ పక్కన ఏదో బండి ఉంది, ఏదో హంసఫర్. సో ఇదనమాట నేను తీసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ పరిస్థితి. బట్ చల్లారిపోయింది. సో పొద్దున్న ఎప్పుడు వేశారు కదా, నేను చాలా లేట్గా తీసుకున్న భోపాల్ వచ్చి తీసుకుందామని అయిపోయాను, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఆ జనాల్లో తినడం కష్టం కదా అని చెప్పి ఇప్పుడు తీసుకున్నా. బాగానే ఉంది చల్లారిపోయినా కూడా. మనం అయితే రాణి కమలాపతి దాటి ముందవేటి నర్మదాపురం అనమాట. బండి పరిస్థితి చూసుకుంటే చాలా అధ్వానంగా ఉంది. అసలు నైట్ బయలుదేరిన పర్లేదు అనుకున్నాను, కానీ మధ్యలో ఎక్కారండి. గ్వాలియర్లోను ఝాన్సీలోను జనరల్ రోడ్ పెంటపట చేసి పడేశారు. మరి చాలా అధ్వానంగా ఉంది. వాష్ వచ్చేది 2 వరస్ట్.
నేను ఇంకా తీసి అడిగి థర్డ్ ఏసీ అప్గ్రేడ్ అడిగాను, చూసి చెప్తా అన్నాడు. సో ఏమన్నా అప్గ్రేడ్ పని అయితే వెళ్ళిపోతాను ఇంకా థర్డ్ ఏసీకి. అమ్మో నా వల్ల కాదు, చాలా రాడ్ అన్నమాట, ఒక్క రోడ్డులో ఉంది మొత్తం స్లీపర్. ఎవరు పడితే ఆడు ఎక్కేస్తున్నాడు, ఏది పడితే చేసేస్తున్నాడు, ఒకడేమో నవ్వులేస్తున్నాడు, ఇంకొకడు ఊసేస్తున్నాడు. బాబాయ్ ఇంకా మన సౌత్ సైడ్ బండి కదా, దక్షిణ బాగానే ఉంటుంది అని చెప్పి చిన్న హోప్తో ఎక్కాను నేను. మొత్తం ఆశలు నిర్యాసలు అయిపోయినాయి. లోపల కూర్చున్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం, చూసారా నేల ఎలా అయిపోయింది మొత్తం. ఈ నా కొడుకులు తినేసి ఎక్కడ ఊసేసి వాటర్ లీకేజ్ అంతా పెంట పెంట అయిపోయింది. జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా బార్కేరా అనే స్టేషన్లో అయితే ఆపాడండి, జస్ట్ క్లియరెన్స్ లేక అనమాట. సో మన ముందు వెళ్తున్న నూవ్రత్ ఉంది కదా, సో అది కొంచెం ముందరే ఉంది. సో దానికోసం మనల్ని ఆపాడు, ఎందుకంటే కొంచెం మనకి వెళ్ళాక చిన్న ఘాట్ అయితే ఉంటుంది. సో ప్రాబబ్లీ దానికోసం అక్కడ ఏమన్నా లిమిట్స్ నడుస్తూ ఉంటున్నాయి, స్పీడ్ లిమిట్. అసలు అక్కడ దూరంగా కొండపైన ఎక్కడో వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో మన బండి అయితే ఇప్పుడు 33 నిమిషాలు లేట్గా నర్మదాపురం అనే స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ ప్లాట్ఫామ్ 2 మీకే వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ 2 నిమిషాల హాల్ట్ అయితే ఉంటుంది. సో మనం ఈ నర్మదాపురంకి వస్తూ వస్తూ ముందున్న బుడ్ని అనే స్టేషన్లో అనువ్రత్ ఏసీ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ అయితే కొట్టయితే వచ్చామన్నమాట. నేను నా పక్కన కూర్చున్నాను, సరే మనం ఇంకా నర్మదాపురం స్టేషన్లో కలుద్దాంలే అని చెప్పి చూస్తే ఈ లోపల లెఫ్ట్ సైడ్ నుంచి మనం లూప్ వేసి మనల్ని అయితే మేలని పంపించారనమాట. మనకు ఓటీ అయితే అక్కడ అయిపోయింది, మనం ఓవర్టేక్ కొట్టాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన బండి వేరే బండిని ఓవర్టేక్ కొడుతుందని చెప్పి.
సో అలాగే నర్మదాపురం వచ్చేసి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ కిందకైతే వస్తుందండి. సో ఇక్కడ నుంచి ఇటార్సీ చాలా దగ్గర అనమాట, పెద్ద దూరం కూడా కాదు. సో ఇటార్సీ దాటి ఒక 15-20 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అనమాట ఇది. సో నెక్స్ట్ మన హాల్ట్ కూడా వచ్చేసేది అనమాట ఇటార్సీ జంక్షన్. సో నేనైతే ఫుడ్ ప్యాంట్రీ కార్లో నుంచి ఆర్డర్ చేశాను. సో స్టాండర్డ్ వెజ్ మీల్స్ అనమాట 80 రూపీస్ది. సో తీసుకొస్తా అన్నాడు. సో వచ్చిన తర్వాత అది కూడా రివ్యూ చేద్దాం ఎలా ఉందనేది. బండి అయితే నర్మదాపురం నుంచి డిపార్ట్ కూడా అయింది. సో అయితే బండి ఖాళీ అయిపోయింది అనమాట. ఇప్పటివరకు జనాలు అసలు మామూలుగా లేరు, మొత్తం జనరల్ ఎవరికి టికెట్ లేదు. సో మొత్తం అందరూ ఎక్కి కూర్చున్నారనమాట, మొత్తం మిగిపోయారు. సో ఇటార్సీలో మళ్ళీ ఏమైనా బోట్ అవుతారేమో భయం నాకు, మొత్తం ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో ఇటార్సీలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉందన్నమాట. సో మన ముందు సంఘమిత్ర కూడా ఉంది. సంఘమిత్ర మనకంటే జస్ట్ ఒక 5 మినిట్స్ ముందనమాట అక్కడ. సో సంఘమిత్ర ఏ టైంకి వస్తుంది, సంఘమిత్ర లైనప్లోనే వెళ్తాం మనం, అంటే సంఘమిత్ర ఫాలో అవుతూ వెళ్ళాలి. చూడొచ్చండి, మనమైతే ఇటార్సీ జంక్షన్కి అవుటర్లో అయితే ఉన్నాం అనమాట. సో ఈ పక్క లైన్స్ కనిపిస్తున్నాయి, వందే భారత్ ఒకటి వస్తుంది, అది వచ్చేసి మనకి జబల్పూర్ నుంచి వస్తున్న లైన్ అనమాట. మన సంఘమిత్ర అనేది ఈ రూట్ నుంచి వస్తుంది. रानी कमलापति वंदे भारत सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 4 पर आ रही है. సో మన బండి అయితే ఇప్పుడు 5 నిమిషాలు లేట్గా ఇటార్సీ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. అవుటర్లో మనం అయితే ఆన్ టైమే ఉన్నాం. సో లోపల వచ్చే కొంచెం టైం అయితే పట్టింది అనమాట. సో మనలో వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే తీసుకున్నాడు. సో మన ఇక్కడ హాల్ట్ టైం వచ్చి 10 నిమిషాలు అయితే ఉంటుందండి. అండ్ అలాగే మన ఇక్కడ క్రూ చేంజ్ కూడా జరుగుతుంది అనమాట, అంటే వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. సో ఇంకా అది చూసుకుంటే మన ఇటార్సీ జంక్షన్లోనే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే మన సంఘమిత్ర వచ్చి అరైవ్ ఉందన్నమాట. ఇందాక మీకు చూపించాను బండి అరైవ్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చేసి రేవా, రాణి కమలాపతి, వందే భారత్ కూడా అరైవ్ అవుతుంది. సో ఇటార్సీ జంక్షన్ నుంచి మాట్లాడుకుంటే ఇటార్సీ అనేది వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ కిందకి అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడతో అయితే వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఇటార్సీ దాటి బైపాస్ క్యాబిన్ దాటిన వెంటనే మనం సెంట్రల్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో అక్కడి నుంచి మనం సిఆర్ హ్యాండిల్లో ఉంటాం బలార్సా వరకు. సో మన బండి ఇటార్సీలో డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ దాకా వచ్చేసి గోరా డోంగ్రీ అనే స్టేషన్లో అండి. సో మనకి ఇటార్సీ దాటిన తర్వాత మనకి మంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఇటార్సీ టు ఆమ్లా మధ్యలో అయితే. సో చాలా బాగుంటుంది ఘాట్ సెక్షన్, పైగా వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాన్ని అయితే ఖచ్చితంగా మనం రికార్డ్ చేసుకుంటే ట్రై చేద్దాం. సో బండికి ఆక్యుపెన్సీ చూసుకుంటే బండి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందండి. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ జనరల్ క్రౌడ్ కూడా ఎక్కుతున్నారు, కానీ అంత హెవీగా అయితే లేదు, రాత్రి ఉన్నంత హెవీగా అయితే లేదు, పర్లేదు. సో సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. అండ్ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఇటార్సీలో బాగానే ఉంది, ఎందుకంటే ప్యాంట్రీ కార్లో ఫుడ్ ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను, కానీ బయట నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ అయితే వస్తున్నాయి ఇటార్సీ స్టేషన్లోకి. ఇంకా బయట నుంచి కూడా లోకల్ వెండర్స్ వచ్చి బండి ఇటార్సీ జంక్షన్లోకి రాకముందే ఎంటర్ అయ్యి వాళ్ళైతే ఫుడ్ ఆర్డర్ తీసుకుని డెలివరీ చేస్తారనమాట. మన అనగా ఏదో బండి వస్తుందండి, దేనో తీసుకుంటున్నాడు, అవి మన అనువ్రత్ అనుకుంటా. దాన్ని ఓవర్టేక్ కొట్టి వచ్చాం కదా, సో వాడే మన వెనకాల వస్తున్నట్టు ఉన్నాడు. చూద్దాం ఎవడనేది. చూడొచ్చండి, అనువ్రత్ అయితే వస్తుంది. 30415 రాయపురం సంబంధించిన WP7తో అయితే వస్తుంది అనమాట. సారీ 30416 అది. ఇటార్సీ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇటార్సీ జంక్షన్ ఎందుకు అయిందంటే ఇక్కడ నుంచి టోటల్ 4 లైన్లు అయితే వెళ్తాయండి. ఒకటి మనం వచ్చిన లైన్ అనమాట భోపాల్ నాగ్పూర్ లైను, ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా జబల్పూర్ నుంచి టువర్డ్స్ ముంబైలో లైన్ అనమాట. సో వయా కాండవ అయితే వెళ్తుంది లైన్, ఆ లైన్ ఒకటి. సో ఈ 4 లైన్లు అయితే ఇటార్సీ జంక్షన్లో అయితే మర్జ్ అవుతాయి. సో అందుకని ఇటార్సీ అనేది జంక్షన్ అయింది. అలాగే మనకి ఇటార్సీలో బైపాస్ క్యాబిన్ కూడా ఒకటి ఉంటుంది, బైపాస్ లైన్ కూడా ఉంటుంది ఇటార్సీ జంక్షన్ స్కిప్ చేసి రావడానికి. సో మన ఏపీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, సో ఆ ఏపీ ఎక్స్ప్రెస్ అనేది ఇటార్సీ జంక్షన్ స్కిప్ చేసి ఆ బైపాస్ లైన్లో అయితే వస్తుంది అనమాట, ఇటార్సీ జంక్షన్లోకి రాకుండా. సో చూడొచ్చండి, మన బండికి అయితే స్టార్టర్ అది వేసేసారనమాట. నేను యాక్చువల్గా ఇంకా అనువ్రత్కి ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చి పంపించేస్తారేమో, అది మనల్ని ఇక్కడ ఓవర్టేక్ కొడతామేమో అనుకున్నాను, కానీ చూసుకుంటే మనకే క్లియరెన్స్ ఇది ఇచ్చారు. సో మనమైతే ఈ బండిని మళ్ళీ ఓవర్టేక్ కొడుతున్నాం అనమాట ఇటార్సీ జంక్షన్లో. అక్కడ కనిపిస్తుంది కదండి లైను, సో అదే వయా కాండ్వా ముంబైలో అనమాట. కాండ్వా భూసవాల్ మీదకి అయితే ముంబైకి అయితే వెళ్తుంది ఆ లైను. సో
మనమైతే ఇలా స్ట్రైట్గా నాగ్పూర్ రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనకి జింగాడంగా వస్తుందండి బండి, ఎర్నాకుళం పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ప్యాంట్రీ నుంచి స్టాండర్డ్ వెజ్ మీల్ అయితే తీసుకున్నాడు, 80 రూపీస్ తీసుకున్నాడు. సో మనకైతే రోటీ ఇచ్చారు, కవర్లో వాడేశారు. సో లోపల వచ్చేసి ఏముంటాయి చూద్దాం. యూజువల్గా అయితే ఒక కర్రీ, రైస్ ఉండాలి, పప్పు అనమాట. యాక్చువల్గా స్వీట్ ఇస్తారు కానీ స్వీట్ ఇవ్వలేదు మరి ఈరోజు. సో ఇవన్నీ లోపల కంటెంట్ పప్పు, కర్రీ ఒకటి, రైస్. పచ్చడి ఆట ఇస్తారు కానీ ఎవడ వాడ్డాక అసలు. సో దీనికి 80 రూపీస్. మన బండి అయితే ఇప్పుడు గోరా డోంగ్రీ అనే స్టేషన్కి 10 నిమిషాలు లేట్గా అయితే అరైవ్ అయిందండి. ఇక్కడ మనకి హాల్టింగ్ టైం వచ్చేసి 1 మినిట్ అనమాట. సో జస్ట్ మన ముందే అయితే సంఘమిత్ర డిపార్ట్ అయింది. సో సంఘమిత్ర కూడా ఇక్కడ స్టాప్ అయితే ఉంది. మన వెనకాల చూసుకుంటే మన అనువ్రత్ ఉంది. సో మన వెనకాలే వస్తుంది, మన క్లియరెన్స్లోనే వస్తుంది. మనమేమో సంఘమిత్ర క్లియరెన్స్లో వెళ్తున్నాం, మన క్లియరెన్స్లోనేమో ఈ అనువ్రత్ అయితే వస్తుంది. ఇంకా ఆపోజిట్లో చూసుకుంటే మనకి దక్షిణ్ కూడా వస్తుంది అనమాట. సో దక్షిణ వెనకాల ఇంకా మన తెలిసిందే కదా, మన గ్యాంగ్ మొత్తం ఉంటుంది. ఏపీ, తమిళనాడు ఈ గ్యాంగ్ అంతా కూడా వస్తుంది. సో ఇవన్నీ మనకి బేతుల తర్వాత అయితే క్రాసింగ్ అయితే అవుతాయి. సో ఇక్కడ స్టేషన్ చూసుకుంటే స్టేషన్ బాగుందండి, ఇది చాలా మంచి చల్లగా ఉంది. చుట్టూ కొండల ప్రాంతంలో ఉందన్నమాట. సో బాగుంది అది చూడడానికి. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఆబ్వియస్లీ వర్షం పడి ఆగింది, చూడవచ్చు. స్టేషన్ తడిగా ఉంది, తడి అయ్యి ఆరిందనమాట. సో స్టేషన్లోకి వస్తున్నప్పుడు కూడా మంచి స్మెల్ ఉంటుంది కదా, ఐ మీన్ ఏమంటారు, మట్టి వాసన అంటారు చూసారా. వర్షం పడిన తర్వాత మట్టి వాసన వచ్చి చెట్ల నుంచి వచ్చే వాసన ఉంటుంది కదా, అది కూడా వస్తుంది. బాగుంది స్టేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ గోరా డోంగ్రీ తర్వాత మన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి ఉంటుందండి బేతుల్లో. సో మనల్ని అయితే బేతులకి ముందు దారాఖో అనే స్టేషన్లో అయితే ఆపాడండి. సో స్టేషన్ అయితే మొత్తం ఫ్లాట్ ఉందన్న, ప్లాట్ఫామే లేదు. సో ప్లాట్ఫామ్ మాత్రం స్టేషన్ అయితే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ కింద. సో వర్షం పడింది, కింద నాచుపట్టు ఉంది, ఇక్కడ కూర్చోవడానికి ఉన్నాయి. మనం ఉన్నది మెయిన్ లైన్ కాదు, లూప్ లైన్. మెయిన్ లైన్ మీద అయితే ఫ్లైట్ ఉంది. సో మనం ఓవర్టేక్ పడడానికి ఛాన్స్ అయితే లేదు ఇక్కడ. సో ప్రాబబ్లీ బ్లాక్ అనుకుంటా, మన ముందే సంఘమిత్ర జస్ట్ ముందే ఉంది. సో దానికి సేమ్ బ్లాకే పడి ఉండొచ్చు. సో అందుకని చెప్పి మన బండి అయితే ఇక్కడ ఆపేశారు. సో ఎప్పుడు ఎత్తారో తెలియదు, బట్ తీయపోయినా బాగానే ఉంది, చల్లగా గాలి వేస్తుంది. సో మంచిగా మట్టి స్మెల్ అయితే వస్తుంది అనమాట. వర్షం పడితే వస్తుంది కదా మట్టి స్మెల్ అదే వస్తుంది. సో బాగుంది చూడడానికి అయితే. సో మనకి ఆ పక్క ట్రాక్ మీదకి అయితే అనువ్రత్ అయితే వచ్చిందండి. సో వాడిని ఆపుతాడా లేదంటే ఆ పక్కన ఉన్న లూప్ లైన్ నుంచి అయితే ఓవర్టేక్ కొట్టేస్తారు. మోస్ట్లీ ఓవర్టేక్ లాగా ఉంది. సో బండి అయితే ఏం స్లో అయినట్టు ఇంకా అనిపించట్లేదు, బండి వెళ్ళిపోతుంది బాగానే. ప్రాబబ్లీ ఇట్స్ అన్ ఓవర్టేక్. సో పక్కన వచ్చిన అనువ్రతం కూడా ఆపేశారనమాట. సో అది ఓవర్టేక్ కాదని అనుకుంటున్నాను నేను, బట్ ఏంటనేది ఇంకొద్దిసేపట్లో అయితే తెలుస్తుంది. ఫస్ట్ వాడిని తీస్తే అది ఓవర్టేక్, మనల్ని తీస్తే ఓవర్టేక్ కాదు, ఇది బ్లాక్ అయ్యి ఉండొచ్చు ఫ్రంట్. మన వెనకాల వచ్చిన అనువ్రత ఎక్స్ప్రెస్ పంపించేశారండి ఈ స్టేషన్ నుంచి. సో అదైతే అఫీషియల్గా మనం ఓవర్టేక్ కొట్టేది వెళ్ళిపోయింది అనమాట. సో దాని వెనకాల అయితే మనల్ని తీయాలి, ఎప్పుడు తీస్తారనేది చూద్దాం. ఇంకా ఆ పక్కన చూసుకుంటే అనువ్రత పక్కన దక్షిణ వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. సో అది వచ్చేసి హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్ వెళ్ళే దక్షిణ, మనం నిజాముద్దీన్ నుంచి హైదరాబాద్ వెళ్ళే దక్షిణ. నేను ఇది అబ్జర్వ్ చేయాలండి, మనకి ఇక్కడ వెనకాల బ్యాంకర్లు అటాచ్ చేశారు. మన బండికి బ్యాంకర్లు అటాచ్ చేయడం ప్రాబ్లీ ఇందాక ఒక స్టేషన్లో ఆగింది కదా బండి, అక్కడ ఏమైనా అటాచ్ చేసి ఉండాలి.
ప్రాబబ్లీ మనకి ఇందాక అటాచ్ చేసిన బ్యాంకర్లు అనేవి దారాకోని స్టేషన్ అటాచ్ చేసి ఉండాలి. సో వాటిని అయితే ఇక్కడ మరంజిరి స్టేషన్లో అయితే రిమూవ్ చేస్తానంటే మేబీ ప్రాబబ్లీ ఈ 5 కిలోమీటర్ స్ట్రెచ్ కోసం అయితే బ్యాంకర్స్ని అటాచ్ చేసి ఉండాలి. అండ్ ఇందాక అటువైపు వెళ్ళిన బండ్లు ఉన్నాయి కదా, ఐ మీన్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినవి. సో వాటికి అవసరం లేదనుకుంటే మేబీ డౌన్ ద హిల్ ఉండడం వల్ల సో వాటికి బ్యాంకర్ అవసరం ఉండకపోవచ్చు. సో మన అప్ హిల్ కదా, సో అందుకని చెప్పి బ్యాంకర్లు అయితే అటాచ్ చేశారు. చూడొచ్చండి, ఇది మరంజిరి స్టేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మన మాస్ జైపూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ అనమాట. దీనికి అవసరం ఉండకపోవచ్చు బ్యాంకర్లో, బట్ స్టిల్ ఆపుతున్నాడు. दक्षिण सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. మన బండి అయితే ఇప్పుడు బేతుల్ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనం ఇక్కడికి 52 నిమిషాలు ఎడితే వచ్చామన్నమాట. మనం మన ప్రీవియస్ స్టాప్ అయిన గోరాడొంగరి స్టేషన్లో డిపార్ట్ అయిన 15 నిమిషాలు డిలేలో ఉన్నాం. సో అక్కడి నుంచి మధ్యలో ఈ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో అది మధ్యలో మనల్ని ఆపేయడం అక్కడ. సో బ్యాంకర్లు సో ఆ ప్రాసెస్ వల్ల 15 నిమిషాలు లేట్ అలా 52 నిమిషాలు అయితే అయింది. సో అన్నిందాక మనకు ఆపోజిట్లో వచ్చింది వచ్చేసి మన బిగ్ బాస్ కన్నా ముసలోడు గ్రాండ్ ట్రంక్ అనమాట. సో వాడికి బేతుల్లో స్టాప్ ఉంది, బేతుల్ నుంచి డిపార్ట్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ నుంచి మనకు క్రాసింగ్ వచ్చే బండ్లన్నీ మనకు తెలిసిన బండ్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట. మన తమిళనాడు, ఏపీ, తెలంగాణ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ హాల్ట్కి వచ్చేసి 2 నిమిషాలు అనమాట. 2 నిమిషాలతో మనం డిపార్ట్ అయిపోతాం. నెక్స్ట్ మనకి స్టాప్ వచ్చేసి ఆమ్లా జంక్షన్లో. మనమైతే ఇప్పుడు ఆమ్లా జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి 50 నిమిషాలు లేట్గా. మనకి హాల్టింగ్ వచ్చేసి 2 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాం. ఈ ఆమ్లా అనేది ఒక జంక్షన్ స్టేషన్ అండి, ఎందుకంటే ఇక్కడ నుంచి చిండ్వారా అనే రూట్లోకి అయితే ఒక జంక్షన్ లైన్ అయితే డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ ఆమ్లా అనేది జంక్షన్ స్టేషన్ అయితే అయింది. సో బేసిక్గా ఆ రూట్లో అయితే మెములు తిరుగుతాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, జనాలు పరిగెడుతున్నారు కదా. సో వీళ్ళంతా చిండ్వారాకి వెళ్ళే మెము పట్టుకోవడం కోసమే అనమాట. చూసి ఎంతమంది జనాలు పరిగెడుతున్నారా మెము కోసం. సో ఆ చిండ్వారా సెక్షన్లో వెళ్ళే మెము కోసం అది. మన బండికి అయితే ఆమ్లా నుంచి డిపార్ట్ అవ్వడానికి స్టార్ట్ అయితే చేసేసారండి. బండి అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చేసి నియర్లీ 920 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. ఇంకొక 730 కిలోమీటర్లు ఎంతో కవర్ చేయాల్సిన డిస్టెన్స్ అయితే ఉంది. బండి ఇప్పుడు ముల్తాయి అనే స్టేషన్కి గంట లేట్గా వచ్చిందండి. ఇందాక 50 నిమిషాలు లేట్ ఉండాలి, 10 నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు గంట లేట్లో అయితే బండి నడుస్తుంది. సో ఇక్కడ మనకు 1 మినిట్ హాల్ట్ ఉంటుంది. ఈ 1 మినిట్ హాల్ట్ తర్వాత మన డిపార్ట్ అయితే తర్వాత అదే పందూర్నన్న స్టేషన్ అంట. సో అక్కడ కూడా మనకి హాల్ట్ ఉందన్నమాట. ఆ తర్వాత మనకైతే నాగ్పూర్. సో మధ్యలో మనకైతే కొంచెం గట్టిగానే ఉన్నాయన్నమాట, క్రాసింగ్ అయ్యొచ్చు బండ్లు.
సో ఇప్పుడు వెళ్ళిన బండి వచ్చేసి ఎస్ఎంవిటి పాట్నా హంసఫర్. సో దాని వెనకాల రాయగర్ నిజాముద్దీన్ గోండవాన ఉంది, తర్వాత జబల్పూర్ సూపర్ ఫాస్ట్ ఉంది, తమిళనాడు ఉంది, తమిళనాడు వెనకాల మన ఏపీ ఉంది, ఏపీ వెనకాల ఏమో నమ్మ రాజధాని ఉంది, నమ్మ రాజధాని వెనకాల ఏమో తెలంగాణ ఉంది. సో పెద్ద లైనప్పే ఉంది. ఇదంతా నాగ్పూర్ వెళ్ళే లోపల అనమాట. ఇన్ని జింగ్లు అయితే ఉన్నాయి మనకి. సో మనకి ఎన్ని కుదిరితే అన్ని అయితే మనం రికార్డ్ చేసుకోవడం ట్రై చేద్దాం. సో ప్యాంట్రీలోంచి పన్నీర్ పకోడా దొబ్బుకొచ్చానమాట. అంటే డబ్బులు ఇచ్చి తెచ్చానండి, 50 రూపాయలు తీసుకున్నాడు. చూద్దాం ఏముందో లోపల. చెంచపొడి ఇచ్చాడు. సో 5 బోండాల్లో ఉన్నాయి, దాంట్లో పన్నీర్ ముక్కలు ఉంటాయి అంతే. తినేసి టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. సో తిన్న పన్నీర్ పకోడా టేస్ట్ చాలా యావరేజ్గా ఉందండి. సో 50 రూపాయలు పెట్టి ఎందుకురా అనిపించింది. బట్ ఓకే, మరి వర్స్ట్గా అయితే లేదు. అలాగే మధ్యాహ్నం ఫుడ్ గురించి మాట్లాడడం మర్చిపోయిన. మధ్యాహ్నం ఫుడ్ అయితే మనకి చపాతీ, కర్రీ, రైసు, ఇంకా పప్పు ఇది ఇచ్చారు కదా. సో అది కూడా టేస్ట్ చాలా యావరేజ్ అనమాట. సో బండిలో చూసుకుంటే ప్యాంట్రీలో ఫుడ్ అంత ఏం బాగాలేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాను, లంచ్ ఇప్పుడు స్నాక్స్ కూడా ట్రై చేశాను. ఇంకా నైట్ డిన్నర్ అయితే ట్రై చేయను. ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకుంటున్నా ఫుడ్ అయితే. అసలు సచ్ అ బ్యూటిఫుల్ సెక్షన్ అండి ఇది, సీరియస్లీ. ముల్తాయి దాటిన తర్వాత కూడా బాగుంది. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే ఆమ్లా, బేతులు, ఈ ఇటార్సీ మధ్య సెక్షన్ బాగుంటుందని తెలుసు. సో ఆమ్లా ముందు కూడా సెక్షన్ అయితే బాగుంది. నేను లాస్ట్ టైం అబ్జర్వ్ చేయలేదు అనమాట. సో సెక్షన్ అయితే అద్భుతంగా ఉంది. పైగా వర్షాలు పడి అప్పుడే ఈ గ్రాస్ అంతా తడిచింది కదా. సో చాలా బాగుంది చూడడానికి అయితే. సో మనకైతే ఇప్పుడు ఆపోజిట్లో వస్తుందండి యశ్వంత్పూర్ జబల్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ బండి అయితే టీ గోవా అనే స్టేషన్లో గోండవానా ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ కొట్టయితే వస్తుంది. ఇలాంటి ఒక ప్లేస్లో ఒక ఎకరం పొలం కానీ ఎకరం ప్లేస్ కానీ కొనుక్కుని ఒక చిన్న ఇల్లు కట్టుకుని మన పంటలు మనమే పండించుకుని తింటే పీస్ఫుల్ లైఫ్ అండి. అసలు నేనైతే అదే చేయాలనుకుంటున్నాను కానీ పరిస్థితులు సహకరించవు. ఏం చేస్తాం, అందుకే ఇంకా సిటీలోనో వాటిల్లోనే ఆడవాలి. కానీ వాట్ ఏ పీస్ఫుల్ లైఫ్ అండి ఇక్కడైతే. అసలు చుట్టుపక్కల ప్లేస్ అన్నీ చూస్తుంటే అన్నీ మానేసి ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక చిన్న హట్ లాంటిది వేసుకుని బతికేయాలనిపిస్తుంది. సో అంత బాగుంది ఈ లొకేషన్స్. సో ఇందాక వస్తున్నప్పుడు ఎదరనమాట, అలాగే ఇలాగ ఫుల్ గ్రాస్ ల్యాండ్ అయితే ఉందో దాని మధ్యలో ఒక చిన్న ఇల్లులో కట్టుకున్నాడు ఒకడు. అసలు అది చూసి నాకు అరే లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. ఇందాక టీకామ్లో ఈ జబల్పూర్ సూపర్ ఫాస్ట్ గోండవానా ఓవర్టేక్ కొట్టొచ్చిందని చెప్పాను కదా. అది ఓవర్టేక్ కొట్టొచ్చిన తర్వాత ఆ గోండవానా మళ్ళీ మన తమిళనాడు కూడా ఓవర్టేక్ కొడుతుంది సేమ్ స్టేషన్లో. సో తమిళనాడు వచ్చి మనకి జింగా పోతుంది. మనం ఇంకా ఈ కొండ దగ్గర ఉన్నాం. సో ఈ కొండ దాటి క్రాస్ చేస్తే మనకి ఆపోజిట్ లైన్ అయితే కనిపిస్తుంది. అప్పుడైతే మనం జింగా అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. చూద్దాం. లవ్లీ ప్లేస్ టు కన్స్ట్రక్ట్ హౌస్ అన్నది.
చూసారా మొత్తం చుట్టూ కొండలు అది అడవి మధ్యలో ఒక చిన్న ఇల్లు కట్టుకుని సో అతనికి కావాల్సిన కూరగాయలన్నీ అక్కడే పండించుకుంటున్నాడు. టీగాం అనే స్టేషన్లో 2 ఓటకులు తినేసి ఇప్పుడు ఏదో వస్తున్నాడండి మన రాయగర్ హజరత్ నిజాముద్దీన్ గోండ్వానా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో జస్ట్ ఇప్పుడు చూశారు కదా మన నమ్మరాజధాని ఎగరేసుకుంటూ వెళ్ళిపోయింది. దాని వెనకాలే మన తెలంగాణ కూడా వస్తుందన్నమాట. సో తెలంగాణకి మనకి ఇంకా ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో హాఫ్ ఆఫ్ చేసుకున్నా సరే 12 కిలోమీటర్లు 12 కిలోమీటర్లకి ఒక 7 మినిట్స్. సో 7 మినిట్స్లో మనం అయితే జింగ్ అయిపోతాం. ఇప్పుడు మన తెలంగాణ వెళ్ళింది కదా. సో మన తెలంగాణ వెనకాలే ఎస్ఎంబిటి గ్వాలియర్ వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేస్తుందండి. సో దాని వెనకాల గోరఖ్పూర్ రప్తిసాగర్ ఉంది. సో ఇంకా నాగ్పూర్ రాలేదు. సో ఈ లోపల నాగ్పూర్ తర్వాతే నాగ్పూర్ కంటే ముందే జింగ్ అవుతుంది ఆ రప్తిసాగర్. బట్ చూద్దాం ఎప్పుడు ఎక్కడ అవుతుంది అనేది. మన బండి అయితే ఇప్పుడు మన కింగ్ నేమ్తో ఉన్న స్టేషన్ అయితే స్కిప్ చేయబోతుందండి. అది ఏ స్టేషన్ అనేది మీరే చూడండి. సో చూసారు కదా మనం ఏ స్టేషన్ స్కిప్ చేసామో. మన స్కిప్ చేసిన స్టేషన్ నేమ్ వచ్చేసి కోహ్లీ అండి, ద కింగ్ కోహ్లీ. సో ఇది నేను ఎప్పుడో చూసాను యాక్చువల్గా. లాస్ట్ టైం వచ్చిన రికార్డ్ చేయడం మర్చిపోయా. సో ఈసారి అలాగే రికార్డ్ చేద్దామని చెప్పి సో తెలంగాణ వెళ్ళిపోయినా గ్వాలియర్ బండి వెళ్ళిపోయినా కూడా 15 మినిట్స్ నుంచి ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాను అనమాట ఈ స్టేషన్కి రికార్డ్ చేసుకోవడం కోసం. మనకి నాగ్పూర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ప్రస్తుతానికి మనమైతే అరగంట లేట్లో అయితే ఉన్నాం. సో నాగ్పూర్ వెళ్ళేసరికి డిలే అనేది ఇద్దరు ఒక 15 నిమిషాలకి అయితే రావచ్చు. సో ఎందుకంటే 40 కిలోమీటర్లు ఉంది, మనకి ఇంకా 15 మినిట్స్ టైం అయితే ఉంది షెడ్యూల్డ్ అరైవల్కి అయితే. సో 15 నిమిషాలు ఏడ్ చేసుకుని డిలే కింద. సో హాఫ్ అన్ అవర్లో 40 కిలోమీటర్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. సో 15 మినిట్స్ డిలే అయితే మనం నాగ్పూర్ అరైవ్ అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏ టైంకి వెళ్తామని నాగ్పూర్. సో ఈ లోపల మనకి ఏమైనా జింగ్ పడవచ్చు ఆ రప్తిసాగర్తో, గోరఖ్పూర్ రప్తిసాగర్తో. సో మనమైతే ఇప్పుడు నాగపూర్ స్టేషన్కి అవుటర్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకి నాగపూర్ స్టేషన్ అవుటర్లో డైమండ్ క్రాసింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ పైన అలా గజిబిజి కనిపిస్తుంది, అదే అన్నమాట మన డైమండ్ క్రాసింగ్. అక్కడ ఉంటుందని ఎగ్జాక్ట్లీ డైమండ్ క్రాసింగ్. సో ఆ సైడ్కి వెళ్ళిపోతే మనం రాయ్పూర్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. అటు ఇంకా హౌరా కూడా వెళ్ళిపోవచ్చు.
on platform number 1. యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్నట్టే 17 నిమిషాలు లేట్గా అయితే మన పడి నాగపూర్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనకి ఇక్కడ 5 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ క్రూ చేంజ్ అని వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. అండ్ మనం సెంట్రల్ రైల్వేస్లో ఉన్నాం అనమాట, నాగపూర్ డివిజన్ కింద. మనం వచ్చి ఏదో ప్లాట్ఫామ్ మీద తీసుకుంటే ఏ ప్లాట్ఫామ్ అనేది తెలీదు. సో ఇక్కడైతే ఆరెంజ్ బర్ఫీ చాలా ఫేమస్. ఆరెంజ్ బర్ఫీ తీసుకుంటాను నేను. స్నాక్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇందాక ట్రైన్లోనే తినేసాను కదా, సో ఇంకా అవసరం లేదనిపించింది. సో ఇప్పుడైతే వెళ్ళి ఆరెంజ్ బర్ఫీ తీసుకుంటాను. నేనైతే ఆరెంజ్ బర్ఫీ తీసుకున్నానండి, ఒక్కొక్కటి 190 రూపీస్ అంట. సో 2 అయితే తీసుకున్నాను. సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మా వాళ్ళు చెప్పారనమాట తీసుకో ఎప్పుడైనా వచ్చినప్పుడని. సో అందుకని చెప్పారు 2 అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో లోపల ఏదో మన సీట్లో కూర్చొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని రిమైండ్ థింగ్స్ ఏమన్నా చూసుకుందాం. సో నెక్స్ట్ మనం సేవాగ్రామంలో అయితే కలుద్దాం అనమాట. అక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో చూడొచ్చండి, బండి అయితే నాగపూర్ జంక్షన్ డిపార్ట్ అయిపోయింది. సో డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి హాల్ట్ వచ్చేసి సింధీ అని చెప్పి ఏదో స్టేషన్ ఉందన్నమాట. సో అక్కడైతే హాల్ట్ ఉంది మనకి. అండ్ అలాగే నాగపూర్ జంక్షన్ ఎందుకు అయిందంటే మీకు ఆల్రెడీ నాగపూర్ గురించి ఆల్రెడీ చీఫ్ చేసి చెప్పాను నేను. సో జోగ్రఫికల్గాను ఇండియన్ రైల్వే నెట్వర్క్ పరంగాను నాగపూర్ అనేది సెంటర్లో ఉండే పాయింట్ అనమాట. సో నాగపూర్ నుంచి మనకి ఈస్ట్కి వెస్ట్కి నార్త్కి సౌత్కి అన్ని వైపులకి రైల్వే కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఒక లైన్ వచ్చేసి మన జీటీ లైన్ అనమాట, సౌత్ నుంచి నార్త్కి కనెక్ట్ చేసేది. ఇంకోటి ఈస్ట్ నుంచి వెస్ట్ కనెక్ట్ చేసే మన హౌడా ముంబై లైను. సో ఈ 4గిట్లకి జంక్షన్ పాయింట్ అనమాట నాగపూర్. సో నాగపూర్ ఈజ్ అ వెరీ బిగ్ జంక్షన్. అంటే సిటీల ప్రకారం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ సిటీ. మీకు చూసుకోవచ్చు నాగపూర్లో మెట్రో కూడా ఉంది. సో చూడొచ్చండి, మన బండి అయితే ఏదో సింధీ అనే స్టేషన్కి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన డిలే నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. ఏదో బండి కూడా వస్తుందండి, ఈ బండి మనకు తెలియదు. చూద్దాం సార్ ఏంటనేది ఇది. చూడొచ్చండి, బండి అయితే బందక్కంట స్టేషన్ అయితే వచ్చింది. గంటలు ఎట్లయితే ఉన్నాం మనం ఇక్కడికి. సో మన వెనకాల పాపం గాంధీగారు విశాఖపట్నం గడి మన వెనకాల మన క్లియరెన్స్లో వస్తున్నాడు. ఎంగన్నా కొడుకు మనకి స్టాప్లో నేను తెలియక మన వెనకాల దూరేడాడు. మన గోవట ఇక్కడ ఎందుకంటే మనం మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ ఇది. సో మనం నెక్స్ట్ చంద్రపూర్ అవుతుంది. పాపం వాడు బలి. సో చూసుకోవచ్చని మన బండి అయితే ఇప్పుడు నియర్లీ 1:04 లేటుగా అయితే చంద్రాపూర్ స్టేషన్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes. మనం ప్లాట్ఫామ్ 1 మీద అయితే తీసుకున్నాడు. ఇక్కడ మన హాల్టింగ్ టైం వచ్చి 2 minutes అయితే ఉంటుంది. సో ఈ చంద్రాపూర్ అనేది మహారాష్ట్రలోని చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది అనమాట. సో ఈ చంద్రాపూర్ని ద సిటీ ఆఫ్ బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ కోల్డ్ రిజర్వ్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ తడోబా టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో ఆ టైగర్ రిజర్వ్ చాలా ఫేమస్ అని ఇందాక మీరు వచ్చినప్పుడు మన చంద్రాపూర్ బోర్డు ఉంది కదా, సో ఆ బోర్డు పై మీరు చూసి ఉండొచ్చు. సో ఒక టైగర్ బొమ్మ అయితే పెట్టారనమాట, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఆ రిజర్వ్ సంబంధించినవి అనమాట. సో దాని ఆర్ట్ వర్క్ అంతా ఇక్కడ వేశారు. సో మనకి ఈ చంద్రాపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది బలార్సోలో. ఇక్కడ నుంచి మహా అయితే 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి అక్కడికే 1 గంట పైన టైం ఇచ్చారు. సో ఇప్పుడు మనకి గంట డిలే ఏదైతే ఉందో సో డిలే మొత్తం కవర్ అవబోతుంది అనమాట. సో స్లాగ్ ఇంప్లిమెంటేషన్. అలాగే మన వెనకాలే గాంధీధం విశాఖపట్నం కూడా వస్తున్నాడు. సో వాడికి కూడా సేమ్ ఈ చంద్రాపూర్లో స్టాప్ ఉంది. మనం వెళ్ళిపోయాక వాడిని తీసుకుంటారనమాట. సో వాడికి కూడా సేమ్ అలాగే చంద్రాపూర్ స్టాప్ ఉంది, తర్వాత బలవాడ స్టాప్ ఉంది.
సో మనం నెక్స్ట్ అయితే వెళ్ళి బలార్సాలో కలుసుకుందాం. సో నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను బలార్సాలో. సో ఆ ఫుడ్ కూడా తీసుకుని సో బలార్సాలో మిగతా విషయాలు మాట్లాడుకుని మిగతా కంటిన్యూ చేసుకుందాం. చూసుకోవచ్చండి, మన బండి అయితే నియర్లీ 10 నిమిషాలు లేట్గా అయితే బలార్సా స్టేషన్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి హాల్ట్ టైం వచ్చి 5 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడ ప్లాట్ఫామ్ 1 మీదకి అయితే తీసుకున్నాడు. యాక్చువల్గా నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాను, ఆడైతే రాలేదు. సో ఇంకా రెస్టారెంట్ దగ్గర ఉన్నాడంట. ఇది మనకు కొత్త ఏం కాదు కదా. సో ఈ ఆర్డర్ కూడా దొబ్బినట్టు ఇంకా స్టేషన్లో తీసుకుంటాను ఏదో ఒకటి. ఇంకా బలార్సా గురించి మాట్లాడుకుంటే సేమ్ చంద్రాపూర్ లెక్కనే, చంద్రాపూర్ పక్కనే ఉంటుంది ఇది. సో చంద్రాపూర్ ఇవి పక్కన ఉండే టౌన్స్ లాంటివి అనమాట. అండ్ అలాగే ఈ బలార్సా వచ్చేసి మనకి సెంట్రల్ రైల్వేస్ కింద కదా వస్తుంది. మాకు వన్స్ మనం బలార్సా దాటిన తర్వాత మనం సెంట్రల్ రైల్వేస్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఆ తర్వాత తెలిసిందే మనకి హోమ్ జోన్ అయిపోతుంది. మనం బలార్సా దాటగానే హోమ్ జోన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందని చూసుకుందాం. సో ఇక్కడ వరకు మాత్రం నాగ్పూర్ దాటిన తర్వాత పిచ్చుకొక పరిగెత్తాడండి. సో ప్రతి స్టాపింగ్ మధ్యలో మామూలుగా పరిగెత్త స్టాప్లో ఆగడం, మళ్ళీ పరిగెత్తడం, మళ్ళీ ఆగడం. సో రిపీటు, కానీ బాగా పరిగెత్తాడు నాగ్పూర్ తర్వాత. సో చూసుకోవచ్చండి, మన బండికి అయితే స్టార్టర్ వేసి పెట్టాడు. సో 5 మినిట్స్ హాల్ట్ అయినా సరే ఇంకా ముందు వేసేలా ఉన్నాడు. సో ఇంకైతే వెళ్ళి నేను బండి ఎక్కేస్తాను, పెద్దగా ఉపయోగం లేదు ఇంకా వెయిట్ చేసి, ఆడు ఎలాగ రాడు. సో నాకు ఇక్కడ బలార్సాలో ట్విస్ట్లు అని చెప్పి ఫుడ్ రాలేదని చెప్పి నేను స్టేషన్లో ఫుడ్ తీసుకున్నాను అన్నమాట, ఎగ్ బిర్యానీ. సో ఎగ్ బిర్యానీ తీసుకున్నాక వాడు వచ్చి నీ సీట్లో నేను ఫుడ్ పెట్టేసాను చూసుకో అంటున్నాడు. సో అక్కడికి వెళ్ళి సీట్లో ఫుడ్ ఉంది, ఇంకా తీసుకున్న బిర్యానీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తే అన్న కూడా ఓకే అని చెప్పి తీసేసుకున్నాడు. సో మన డబ్బులు అయితే మనకి వేస్తారు అన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేదా ఫుడ్ తినేద్దాం. సో డిపాజిటర్ కుదిరితే తీసుకుందాం, లేదంటే లేదు. సో చూడొచ్చండి, మన బండి అయితే బలార్సా నుంచి డిపార్ట్ అయిపోయింది. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి ఉండబోతుంది సిర్పూర్ కాగజ్ నగర్లో. సో ఈ బలార్సా అనేది మహారాష్ట్ర కిందకి వస్తుంది అండ్ సెంట్రల్ రైల్వేస్. నెక్స్ట్ వచ్చి మన స్టాప్ వచ్చేసి సో తెలంగాణ కిందకి అయితే వస్తుంది, సౌత్ సెంట్రల్ రైల్వేస్లో అనమాట. సో టోటల్ మనం జోన్ చేంజ్ అవుతున్నాం, స్టేట్ చేంజ్ అవుతున్నాం ఇక్కడి నుంచి. సో మనం గుర్తు సిర్పూర్ కాగజ్ నగర్లో కలుసుకుందాం. మన బండి అయితే ఇప్పుడు అరగంట లేటుగా సిర్పూర్ కాగజ్ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనకి హాల్టింగ్ వచ్చి 1 మినిట్ అయితే ఉంటుంది అనమాట. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే తీసుకున్నారు. సో సిర్పూర్ కాగజ్ వచ్చేసి మనం తెలంగాణ ఎంటర్ అయ్యి వచ్చిన ఫస్ట్ స్టాప్ అనమాట. ఎస్సీఆర్లో కూడా మనకు వచ్చిన ఫస్ట్ స్టాప్ ఇది. దీని తర్వాత మనకి బెల్లంపల్లి హాల్ట్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మంచిర్యాల, ఇంకా రామగుండం ఇలా స్టాప్లు అయితే ఉన్నాయి. సో నేనైతే ఇంకెళ్ళి పడుకుందాం అనుకుంటున్నాను. ఇందాక జింగ్ కూడా తీసుకుందాం అనుకున్నాను, మా మధురై చండీ గారిది దెబ్బేసింది. అది ఇలా వచ్చేటప్పుడు వెళ్ళిపోయింది బండి అనమాట. ఇంకా దీని తర్వాత మనకు వచ్చే ఆపోజిట్లో వచ్చి పెద్దగా జింగులు అయితే ఏమి లేవు. సో నేనైతే ఇంకా ఎక్కేసి పడుకుంటాను, నెక్స్ట్ సిటీ వచ్చాక చూద్దాం.
చూసుకోవచ్చు అండి, మన బండి అయితే ఇప్పుడు మన బండి యొక్క పెనాల్టీమేట్ హాల్ట్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ అయితే 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చిందండి. మనకి ప్లాట్ఫామ్ 1 మీదకి అయితే తీసుకున్నాడు అనమాట. సో మనకి సికింద్రాబాద్ జంక్షన్లో 5 నిమిషాలు ఆగిన టైం అయితే ఇచ్చారు. రాత్రి నేను సిర్పూర్ కాకినాడ దాడిన పడుకున్న తర్వాత అసలు మౌలాలి వచ్చే వరకు మా వాడు యశ్వంత్ కాల్ చేసే వరకు నాకు మెలకువే రాలేదు. జస్ట్ అప్పుడే లేస్తున్న టైంలో జస్ట్ కాల్ వచ్చింది అన్నమాట. ఓకే, అప్పుడు అలర్ట్ అయ్యి లేచి చూసేసరికి సో మౌలాలి డిపార్టెడ్ ఉంది బండి. సో బీభత్సంగా నిద్ర పట్టింది అన్నమాట. నైట్ 2-3 డేస్గా నిద్ర లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు థర్స్డే నైట్ ఏమో మన సాంబార్ బండికి వెళ్ళా చర్లపల్లి చెన్నైకి, అప్పుడు సరిగా నిద్రలే. సో దాని తర్వాత రోజు నైటే మనకి తమిళనాడు ఆ రోజు నైట్ లేదు, దాని తర్వాత రోజు నైట్ లేదు, తర్వాత వెంటనే మళ్ళీ మన దక్షిణకి ఒక నైట్ లేదు, నిన్న నైట్ లేదు. సో లాస్ట్ ఇది దొరికేసరికి ఇంకా ఫుల్ నిద్ర పట్టేసింది అనమాట. అసలు లేవలేకపోయాను. సో నేనైతే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డీబోర్డ్ అయిపోతున్నానండి. ఒకసారి బ్లాగ్ క్లోజ్ చేసే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫేర్లో మాట్లాడుకుందాం. మన బండికి వచ్చి 3 క్లాసులు ఉన్నాయండి, స్లీపర్, థర్డ్ ఏసీ, ఇంకా సెకండ్ ఏసీ అనమాట. సో మీరు స్లీపర్లో ట్రావెల్ చేయాలని మీకు వచ్చేసి 750 రూపాయలు అయితే పడుతుంది. అది థర్డ్ ఏసీలో అయితే 1895, ఇంకా సెకండ్ ఏసీ అయితే 2695 అనమాట. ఇవి వితౌట్ ట్యాక్సెస్. బుకింగ్తో కలిపి మీరు ఐఆర్సీసీలో బుక్ చేసుకుంటే ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా అయితే వాడచ్చు. అవన్నమాట ఫేర్లు అయితే. నేనైతే టికెట్ ఆల్మోస్ట్ 2 months ముందే కొట్టాను. సో నాకు అది టికెట్స్ ఈజీగానే దొరికినాయి. మీరు ఈ బండిలో ట్రావెల్ చేయాలంటే మేము అట్లీస్ట్ ఒక 1 month ముందైనా కొట్టాలంటే, లేదంటే కష్టమే. ఎందుకంటే బాగానే ఉంది దేవాణి, మీరు చూసే ఉంటారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు కాదు కానీ సో ఇంటర్మీడియట్ స్టేషన్ అయితే బాగా వాడుకుంటున్నారు అన్నమాట. బండిని భోపాల్ వరకు అయితే బేభత్సంగా వాడుకుంటున్నారు. సో హెవీ క్రౌడింగ్ అలా. సో నన్ను అడిగితే ఈ బండిలో స్లీపర్ అస్సలు ప్రిఫర్ చేయొద్దని చెప్తాను నేనైతే. సో చాలా వరస్ట్గా ఉంది స్లీపర్ అయితే. ఇంకా థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ కొంచెం పర్లేదు అనిపించింది నాకు. సో ఇంకా బండి అన్వేషణ చూసుకుంటే బండి కొంచెం ఇది ఒక అపరిచిత బండిలో ఉందండి ఇది. సో బండి కొడతాడా బండి కొడుతున్నాడు. సో బండి ఎన్ఆర్లోను, ఎన్సీఆర్లో, WCRలో ఉన్నప్పుడు ఎర్రగొట్టాడు, మామూలుగా కాదు. సిఆర్లో కూడా చాలా బాగా పరిగెత్తారండి బండి. సో బండి రన్న విషయంలో అయితే నాకు ఏం అనిపించాలి పెద్దగా. అంటే బండి తోపులో పరిగెత్తేసిందని అనిపించదు కానీ సో బండి వాడికి ఇచ్చిన స్లాట్లో ఎర్రగొట్టుకుంటూ వస్తున్నాడు. సో మంచి రన్ అయితే ఉంది ఆడుకున్న స్లాట్లో మాత్రం. కానీ స్లాగ్ అది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆ స్లాగ్ అనేది ఖచ్చితంగా తగ్గించాలి. సో ఇంకా ఇది ఫిక్స్డ్ స్లాట్ కాబట్టి ఇది తగ్గించే ఛాన్స్ అయితే లేదు. సో బండి రన్ అయితే ఓకే. సో నీట్నెస్ నాకు అస్సలు 2 hours అనిపించింది. ఫుడ్ కూడా యావరేజ్గా ఉంది, చాలా బిలో యావరేజ్గా ఉంది. నాకు అంతగా నచ్చలేదు. సో అందుకని నైట్ కూడా నేను ఫుడ్ బయట నుంచి పెట్టుకున్నా. సో ఫుడ్ అయితే అలా ఉంది. సో జనాలు అంటారా ఇంకా స్లీపర్ గురించి అయితే మాట్లాడక్కర్లా. థర్డ్ ఏసీకి ఓకే పర్లేదు. సో లోపలికి వెళ్ళి చూశాను కానీ లోపల రికార్డ్ చేయలేను నేను. సో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే బండి అయితే బాగానే ఉందండి. కానీ ఎంతో ట్రావెల్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో స్లీపర్లోను థర్డ్ ఏసీలోను కొంచెం అనిపించింది నాకైతే. ఎంత లాంగ్ జర్నీ ఎంతో ఈ బండిలో చేయడం కొంచెం డౌట్గా అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే ఓకే. సో ఫైనల్ అదండి విషయం అయితే. మీకైతే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే ఖచ్చితంగా చదువుతాను. అలాగే మీకు ఇలాగే వేరే ట్రైన్స్ ఏమన్నా కావాలంటే అది కూడా కింద కామెంట్లో రాయండి. సో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.